ఒక వర్డ్ ఉందండి. అంటే ఆరంభించినప్పుడు చాలా సరదాగా సంతోషంగా ఉండి సూరత్వంగా మొదలెడతారు అండ్ ఎండ్ని మన్నాడే ముగించేస్తారు. అంటే ప్రతి పని మొదలు పెడతారు కానీ దాన్ని పూర్తి చెయ్యరు. ఇది చాలామందికి మనలో ఉన్న అలవాటే. యోగా చేయాలి అని ఓ ఫైన్ మార్నింగ్ డిసైడ్ అవుతాం. అది కూడా జనవరి 1కి చాలామంది మొదలెట్టేస్తారు. కాకపోతే అది ఒక వారం రోజులు కూడా సాగదు. అలాగే డైట్ చేయాలి లేదా వాకింగ్ చేయాలి, చెడు అలవాట్లు మానేసుకోవాలి, ఇవన్నీ మనం డిసైడ్ చేసుకుంటాం. కాకపోతే దాన్ని కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టతరం. మనని చూసే పిల్లలు నేర్చుకుంటారు కాదంటారా? తాతగారు అమ్మమ్మల్ని చూసి పిల్లలు, అమ్మ నాన్నల్ని చూసి మనవలు, ఇలా ఎవరికి వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు. ఎందుకంటే టీచర్లు ఎక్కడా ఉండరండి, ఇంట్లోనే ఉంటారు. మీ మాట, మీ తీరు, మీ అబద్ధాలు, మీ నిజాలు, మీరు ఇతరుల పట్ల చూపించే వివక్ష, పని మనుషుల పట్ల చూపించే వివక్ష, ఇవన్నీ పిల్లలు అర్థం చేసుకుంటూనే ఉంటారు. అది మనం గమనించాం. ఇక్కడ నేను ఆరంభ శూరత్వం అని ఎందుకంటున్నాను అంటే, సమ్మర్ వెకేషన్ రాగానే పిల్లలకి రకరకాల హాబీస్లో జాయిన్ చేసేస్తారు. అంటే అది స్విమ్మింగ్ కావచ్చు, చెస్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఆర్ట్లో కావచ్చు, డ్యాన్స్, సింగింగ్, ఇలా ఏదో ఒక దానిలో. ఎందుకంటే నెలన్నర పాటో 2 నెలల పాటో పిల్లల్ని ఎంగేజ్ చేయకపోతే ఎలా అన్న భావంతో దూరమైన దగ్గరైనా కష్టపడి నేర్పిద్దాం అని మొదలెడతారు. ఒక విషయం అండి, ఇక్కడ పిల్లలకి చదువుతో పాటు ఒక హాబీ ఉండాలి. అంటే డైవర్షన్ కోసం వాళ్ళల్లో వాళ్ళు సంతోషంగా ఆ విషయాలను మననం చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ 2 నెలలలో స్విమ్మింగ్లో జాయిన్ అయిన పాప కానీ బాబు కానీ అద్భుతంగా స్విమ్మింగ్ నేర్చేసుకుంటారు. అక్కడితో స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఆ స్విమ్మింగ్కి మనం ఫుల్ స్టాప్ పెట్టించేస్తాం. అది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే స్విమ్మింగ్ని వాళ్ళకి కంటిన్యూ చేయిస్తే ఒక 1 అవరే కదా, కొంచెం ఓపిక పెట్టి తీసుకెళ్ళామనుకోండి, దానిలో స్కూల్లో ఉన్న స్ట్రెస్ని ఆ బాబు కానీ పాప కానీ మర్చిపోతారు. అలాగే సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, వారికి ఆ సంగీతం అనే హాబీని కంటిన్యూ చేయండి. ఆ హాబీలో వాళ్ళు మమేకమయ్యి ఎడ్యుకేషన్లో కూడా చాలా శ్రద్ధ చూపిస్తారు. ఇది అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నదండి. ఎందుకంటే మా అమ్మాయిని 3rd స్టాండర్డ్లో బెంగళూరులో జాయిన్ చేసినప్పుడు స్టేట్ సిలబస్ కాబట్టి కన్నడ ఒక సబ్జెక్ట్ ఉండేది. కన్నడ సబ్జెక్ట్ ఉంది. అక్కడ 3rd స్టాండర్డ్కి వచ్చేసరికి క్వశ్చన్స్, ఆన్సర్స్, లెసన్స్ స్టార్ట్ అవుతాయి. దీనికి ఆల్ఫాబెట్స్ కూడా ఈ అమ్మాయికి రావు కదా, ఎలా కోపప్ చేస్తుంది అని మేము అనుకున్నాం. కాకపోతే అక్కడ సంగీతం ప్లస్ కన్నడ నేర్పే ఒక టీచర్ గారు, ఆవిడ రిటైర్డ్ టీచర్ అనుకుంటా, ఆ టీచర్ గారు మాకు మా కాలనీలో ఉండడం వల్ల వెళ్ళి అభ్యర్థిస్తే, ఇలా మేము తెలుగు వాళ్ళం కన్నడ నేర్పాలి అని అంటే, సంగీతం ప్లస్ కన్నడ లాంగ్వేజ్ ఈ 2 ఆవిడ ఎంత బాగా నేర్పించారంటే, అమ్మాయికి కన్నడ మీద ఇంట్రెస్ట్ సంగీతం వల్ల, సంగీతం మీద ఇంట్రెస్ట్ కన్నడ వల్ల ఎంతగానో అబ్బాయి. ఇది ఎంత బాగా జరిగిందంటే 7th స్టేట్ ఫస్ట్ వచ్చిందండి కన్నడ సబ్జెక్ట్కి మా అమ్మాయి. ఇది నేను గర్వంగా చెప్తున్నాను. ఇది అనుభవపూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు స్టార్ట్ చేసిన హాబీస్ని దయచేసి పిల్లల కోసం కంటిన్యూ చేయండి. ఏమంటారు? वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।